నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. వివరాల్లోకి వెళ్దాం. యమునా తీరంలో కమలం వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం అందుకుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 చోట్ల గెలిచి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత కమలం దేశ రాజధానిలో విరబూసింది. ఆప్ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపారేశారు. కేవలం 22 స్థానాలకే పరిమితమైంది ఆప్. బీజేపీ సునామీలో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ గల్లంతయ్యారు. చివరి వరకు వెనుకంజలో ఉన్న సీఎం అతిషి చివరికి అనూహ్య విజయం సాధించారు. ఇక పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ 3000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన సిసోడియా సైతం ఓ సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఒక్క స్థానము దక్కించుకోలేక దారుణంగా చతికిలపడింది. వరుసగా మూడోసారి డకౌట్ అయిపోయింది. అయితే కాంగ్రెస్ ఓట్ షేర్ 6.35% పెరిగింది. ఈ ఓట్లే ఆప్ కొంపముంచినట్టుగా కనిపిస్తోంది. దాదాపు 25 స్థానాల్లో ఆప్ ఓట్లను గణనీయంగా చీల్చేసింది హస్తం పార్టీ. ఒక విధంగా ఆప్ కాంగ్రెస్ కుమ్ములాటలు బీజేపీకి కలిసొచ్చాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఆస్వాదిస్తున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుంటూ, టపాకాయలు కాల్చుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యారు. మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి బీజేపీ శ్రేణులు. ప్రధాని వస్తున్న సమయంలో మోదీ మోదీ అంటూ హోరెత్తించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేశారు మోదీ. जितनी ताकत लगाकर आता हमारे आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी, जोरदार तालियों से अभिनंदन कीजिए, जोरदार तालियों से अभिनंदन कीजिए। मोदी 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 मोदी। ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారన్నారు. వికసిత రాజధానిగా ఢిల్లీని మారుస్తామన్నారు ప్రధాని మోదీ. వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో పాలన జరుగుతుందన్నారు మోదీ. विजय का है और सुकून दिल्ली को आपदा से मुक्त कराने का है। साथियों, मैंने हर दिल्ली वासी के नाम एक पत्र भेजा और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए, दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए। मैं दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं। ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని, ఇకపై కూడా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు కేజ్రీవాల్. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए। हम राजनीति को एक ज़रिया मानते हैं जिसके ज़रिए जनता की सेवा की जा सके, जिसके ज़रिए
लोगों के सुख दुख में काम आया जा सके, वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। ఎన్నికల్లో తాము ఓడిపోయినా ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు ఢిల్లీ సీఎం అతిషి. అవినీతికి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ గూండాల ముందు ఏమాత్రం గెలవలేకపోయామన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. బీజేపీ అక్రమాలను తామెప్పుడూ నిలదీస్తూనే ఉంటామన్నారు అతిషి. जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुंचे। बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। जंग जारी रहेगी भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ। ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కీలక కామెంట్స్ చేశారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు. డబ్బు అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ని ఓడించారని వెల్లడించారు. ఎన్నో అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్పై వచ్చాయన్నారు అన్నా హజారే. में आरोप प्रत्यारोप होते रहते हैं, लेकिन जब आरोप होते हैं तो ये आरोप कैसे गलत है वो जनता को दिखाना जरूरी है कि ये मेरे ऊपर जो आरोप हुआ ये गलत है। ये साबित करना पड़ता है। जो साबित होगा तो कोई नहीं बिगाड़ सकता है। वो सच हमेशा सच होता है, झूठा हमेशा झूठ होता है। तो सच के मार्ग से जाना चाहिए। ఢిల్లీలో బీజేపీ విజయంతో సీఎం అభ్యర్థి ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేస్లో ముందున్నారు. గెలిచిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు పర్వేష్ వర్మ. దీంతో ముఖ్యమంత్రి ఆయనే కావచ్చనే ప్రచారం జోరందుకుంది. బీజేపీని ఆదరించినందుకు ఢిల్లీ ప్రజలకు పర్వేష్ వర్మ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేశారు. ఫైల్స్, రికార్డ్స్ ని భద్రపరచాలని అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్లకూడదన్నారు. నిజాయితీ గల పాలన బీజేపీతోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగురవేశామని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గాని చాలా అద్దం పడతా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు తెలంగాణలో కూడా మనం అధికారం చేజించుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరుతూ లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాలకు సంబంధించి నిధుల విడుదలలో జరిగిన పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఏపీ, తెలంగాణ పవర్ యుటిలిటీ మధ్య పెండింగ్లో ఉన్న బకాయిలకు పరిష్కారం చూపాలని కోరారు భట్టి విక్రమార్క. ఐరన్ లెగ్ తో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు గుండు సున్నా తీసుకొచ్చారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించిన రేవంత్ ఢిల్లీలో ముగించారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారనుందని జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీకి అతిపెద్ద కార్యకర్తగా మారిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన ప్రతి చోట కమలం పార్టీని గెలిపిస్తున్నారన్నారు కేటీఆర్. సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క.
మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలో లేనప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. తమ హయాంలో 90% పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిగతా 10% పనులు పూర్తి చేసి కోర్టు తీర్పు ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించి చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు హరీష్ రావు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. పుల్లారావు ఒక కట్టు కథ అల్లి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని మండిపడ్డారామే. తన కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. కుటుంబం తనకే కాదు మీకు కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలని పుల్లారావును హెచ్చరించారు విడుదల రజని. మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. మొన్నటి వరకు గ్రామ సచివాలయాల్లో టీడీపీ సభ్యత్వం నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఆఫీసులనే ప్రభుత్వ కార్యాలయాల కింద మార్చేశారు. కూటమి పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లందరికీ హుకుం జారీ చేశారు. ప్రతి శనివారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంట వరకు లేదా 12:30 వరకు జనాలు ఎంతమంది ఉంటే అంతమందితోని ఈ 4 ఎంఆర్ఓలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఆ 4 తహసీల్దార్లు ఎవరో కూడా చూద్దాం. రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు, శ్రీకాళహస్తి. ఈ 4 తహసీల్దార్లు, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ అధికారులు శనివారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వినతులు స్వీకరించాలని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలను వదిలిపెట్టిన తహసీల్దార్లు, అధికారులు టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించే పనిలో పడ్డారు. వినతులు ఇచ్చేవారితో పాటు తీసుకునే వారికి కూడా టీడీపీ ఆఫీస్లోనే టిఫిన్ నుంచి భోజనం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీపీ కూటమి నేతల్లో చిత్తశుద్ధి లోపించింది. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో జిల్లా పరిషత్ ఉందనే అక్కసుతో జిల్లా కలెక్టర్తో పాటు టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో కీలకమైన జడ్పీ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్, కూటమి ఎమ్మెల్యేలు రాకపోవడం దారుణమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ సంఘటనతో తేలిపోయిందని ఆయన మండిపడ్డారు. చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లేదు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త, డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి.
సీఎం చంద్రబాబు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ ని ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ ని మాత్రమే పెడుతున్నారని, దీనివల్ల పిల్లలకు విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనలేరు. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్లే ఉంచుతాను, దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్, ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు. అంటే మొత్తం 33,000 ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే 12,000 ప్రైమరీ స్కూల్సే వస్తాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. జనసేన నాయకులు అటాక్ చేశారని తెలిసినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం సరికాదన్నారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్లిన జగ్గిరెడ్డి ఆయన్ను పరామర్శించారు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే ఒక ఎండిఓ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటనో మీరు కడప ఇంకోటో వెళ్తున్నారు, తప్పులేదు. మరి సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తున్నాం. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కావాలని కేంద్రాన్ని అడగడం లేదని ఆరోపించారు సిపిఎం నేత, ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు. ప్యాకేజ్ తీసుకొచ్చామని సంబరాలు చేసుకుంటూ ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన. ప్యాకేజ్తో స్టీల్ కార్మికుల జీతాలు చెల్లించాలని, ఆ నిధులను ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు నరసింగరావు. పూర్తిగా ఎలాగని మేము ప్రైవేట్ చేయాలనుకుంటున్నాం, మేము ప్రైవేట్ చేయాలనే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, అందుకని మీ మీద మీకు జీతాలు ఏం చేసుకుంటారో. బానిస యుగంలో కూడా బానిస యజమాని బానిసలతో తిండి పెట్టి పని చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు తిండి కూడా పెట్టకుండా పనిచేయమని, కడుపులు మార్చుకొని పని చేయించాలనేటువంటి పద్ధతిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అక్రమ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. 1,20,00,000 రూపాయలు అప్పు తీసుకుని కిరణ్ రాయల్ ఓ మహిళను మోసం చేశాడు. బాధిత మహిళ లక్ష్మి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. కిరణ్ రాయల్ని నమ్మి మోసపోయానని తెలిపింది. అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి డబ్బులిచ్చానని పేర్కొంది. అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 30 లక్షలు ఇచ్చేందుకు బాండ్స్, చెక్స్ రాసిచ్చాడని, తనను నిర్బంధించారని, తనకు అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువైందని, ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి. ఏలూరు జిల్లాలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో బెల్ట్ షాప్ల దందా నడుస్తోంది. సిండికేట్గా మారిన మద్యం వ్యాపారులు బెల్ట్ షాప్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. 2 విలీన మండలాలకు 3 బెల్ట్ షాపులు కేటాయించి బాటిల్పై ఎంఆర్పీ కంటే 20 నుంచి 50 రూపాయల వరకు ఎక్కువకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఏజెన్సీలోని గిరిజనులు టార్గెట్గా మద్యం దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతోంది. అంతేకాదు పాల ప్యాకెట్ల మాదిరి మద్యం బాటిల్స్ని వ్యాన్లో ఇంటింటికి తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించాల్సిన పోలీసే సమస్యగా మారాడు. మహిళను గదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించాడు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపల్లికి చెందిన గాయత్రి అనే మహిళ తన బంధువులకు సంబంధించిన కేసులో మడకశిర పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆ సమయంలో సీఐ రాగిరి రామయ్య కేసును పట్టించుకోకుండా తనను గదిలోకి రమ్మని వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ పేరుతో రాత్రి 10 గంటల వరకు స్టేషన్లోనే ఉంచారని తెలిపింది. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ సీఐ వేధిస్తున్నాడని ఆరోపించింది. వెంటనే రామయ్యపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరింది. మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడకసిర పోలీస్ స్టేషన్కు మొన్న స్టేషన్కి వెళ్ళాను. జతల ఊరికి సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా 5 నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు. నా పర్సనల్ విషయాలన్నీ, మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం పని చేస్తాడు అని చెప్పినాడు. నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను. ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు. ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా పెళ్లి చేసుకునే ఐడియా ఏమన్నా ఉందా అని అడిగినాడు నాతో.
అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం వేసి. మళ్ళీ పిలిచినాడు. వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని 5 నిమిషాలకు ఒకసారి పిలుస్తా అన్నాడు. జాతీయ వార్తలకు వెళ్దాం. యూపీలోని మిల్కీపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీలానే మిల్కీపూర్లో సైతం తమ హవా కొనసాగించింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ 60,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందాడు. 30 రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి విక్టరీ నమోదు చేసింది. బిజినెస్ వార్తలు చూద్దాం. బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. భారీగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ఇవాళ మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 79,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 86,670 రూపాయలు. కేజీ వెండి ధర 107,000కు చేరింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్. రోహిత్ వైఫల్యమే టీమిండియాకు సమస్యగా మారిందని ఆరోపించారు. కెప్టెన్ విఫలమైతే ఆ ప్రభావం జట్టుపై పడుతుందన్నారు. ప్రస్తుతం టీమిండియా అన్సెటిల్డ్గా ఉందని, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయానికి కుదురుకోవాలని సూచించారు. గెలిచినప్పుడు బ్రహ్మరథం పట్టిన వాళ్లు ఓడినప్పుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశారు కపిల్ దేవ్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.